ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిన్నటి రోజు ఒక పెను చారిత్రాత్మక మలుపు తిప్పిన రోజు. అవును, మాజీ మంత్రి అంబటి రాంబాబు గారిని అన్యాయంగా అరెస్టు చేయడం ఒక ఎత్తు అయితే, ఆ ఇంటిపైన దాడి చేయడం, ఆడవాళ్ళున్న ఇంటిని, కుటుంబ సభ్యులున్న ఇంటిని కూడా చూడకుండా సాక్షాత్తు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే జనాలను వేసుకొని వెళ్ళి దాడి చేసి రావడం అన్నది నిజంగా ఇది అత్యంత దారుణమైన పరిణామం అని చెప్పొచ్చు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గల్లా మాధవి చేయించిన ఈ ఘటన వెనుక పెద్దవాళ్ళు ఉన్నారనేది అందరికీ తెలిసిన వాస్తవం అయినప్పటికీ, తాజాగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి ఆయన ప్రయాణం సాయంత్రం 4:30-5 గంటల దాకా అంబటి రాంబాబు ఇంటి దగ్గరికి చేరుకోవడానికి పట్టిందంటేనే ఇక్కడ జన సునామీని తలపిస్తున్న వైన్యం స్పష్టంగా కనబడుతుంది. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఢిల్లీ గల్లీలో కూడా ప్రకంపనలు సృష్టించిందా? అవును, ఢిల్లీ గల్లీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి సునామీ ప్రకంపనలు సృష్టించిందట. వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేతగా ఉన్న, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాదరణ విపరీతంగా ఉంటుందన్నది జగమెరిగిన సత్యం. ఆయన బయటకు వస్తే చాలు, ఆయనను చూసేందుకు, ఆయన చెయ్యి తాకేందుకు, ఆయన గొంతు వినేందుకు లక్షల సంఖ్యలో ఎవరి ప్రమేయం లేకుండా స్వతహాగా జనాలు వచ్చేస్తున్న వైన్యం గడిచిన కొద్ది ఏళ్లుగా చూస్తున్నాం. అయితే తాజాగా జగన్ గారు అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళడం ఒక ఎత్తు అయితే, అక్కడ ఆయన చేసిన 40 నిమిషాల ప్రసంగం ఢిల్లీ పెద్దలకు ఊహించని పరిణామంగా మారిందట. నిన్నటి పర్యటనతో ఎఫెక్ట్తో 24 గంటలు గడవక ముందే దేశంలోని అత్యంత ముఖ్యమైన స్థానంలో ఉన్న ప్రధాని లాంటి వ్యక్తులు సైతం కూటమి నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారనేది పొలిటికల్ సర్కిల్లో ఇప్పుడు హాట్గా టాపిక్ వినబడుతుంది. కూటమి ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఉన్న బీజేపీ సర్కార్ గత కొంతకాలంగా మౌనంగానే ఉంటూ వస్తుంది. చంద్రబాబు అందిందే ఆకాశం, చంద్రబాబు చేసిందే వ్యాపారం అన్నట్టుగా సాగిపోతున్న ఈ వ్యవహారం చూస్తున్న పైన పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా సమాచారం. గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దాడులు కావచ్చు, అక్రమ అరెస్టులపై వైసీపీ ఎంపీలు ఎప్పటికప్పుడు పార్లమెంట్ సాక్షిగా గలమెత్తుతున్న సంగతి కావచ్చు. అయితే నిన్న మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి రావడం, అప్పటి వరకు అంతా మా కంట్రోల్లోనే ఉంది అని చెప్పుకునే కూటమి ప్రభుత్వానికి అసలు సినిమా ఏంటో కనిపించిన వైన్యం ఇక్కడ దెబ్బ పడింది. వేలాది మంది జనం పోలీసుల వలయాలను చీల్చుకుంటూ జగన్ వెనుక నడవడం చూసి కేంద్ర నిఘా వర్గాలు కూడా షాకింగ్ రిపోర్ట్ పంపాయట. ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తున్నారన్న ఆరోపణలు నిజమేనన్న తేలడంతో కేంద్రం ఇప్పుడు డిఫెన్స్లో పడిపోయింది. కొద్ది రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. చూస్తూ వాస్తవానికి 2 సంవత్సరాలు గడిచింది. ఎలా ఈ 2 సంవత్సరాలు గడిచింది అన్నది కూడా ఊహకు అందడం లేదు. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచే లోపే నిజానికి 2 సంవత్సరాలు అయిపోయింది. మరో 3 సంవత్సరాలు, అంటే అందులో 1 సంవత్సరం పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారానికే పోతుంది. అంటే ఉన్నది కేవలం 2 సంవత్సరాలు మాత్రమే. ఈ 2 సంవత్సరాలను చూసుకుని రాజకీయం చేస్తామంటే మాత్రం చాలా ఇబ్బందులు అవుతాయి. ఎందుకంటే పై స్థాయిలో ఉన్న వ్యక్తులకు ఇబ్బంది ఏం కాకపోవచ్చు, కానీ గ్రౌండ్ లెవెల్లో వాళ్ళని చూసి రెచ్చిపోతున్న అధికారులకు, వాళ్ళని చూసి రెచ్చిపోతున్న ఎమ్మెల్యేలకు, వాళ్ళని చూసి రెచ్చిపోతున్న కార్యకర్తలకు మాత్రం పరిణామాలు మారిపోయినప్పుడు ఇబ్బంది పడక తప్పని పరిస్థితి వస్తుంది. మనం మంచి చెప్పి ఆ మంచి వైపు మనం నిలబడ్డప్పుడు ఆ మంచి మనల్ని కాపాడుతుంది తప్ప ఇలాంటి చెడు సంఘటనలు, దుర్ఘటనలు కావు అన్నది జగమెరిగిన సత్యం ఇవన్నీ కూడా. ఇక అంబటి రాంబాబు ఇంటికి జగన్ వెళ్ళడం వెనుక ఉన్న ధైర్యం చూసి కూటమి నేతల్లో వణుకు మొదలయ్యింది. జగన్మోహన్ రెడ్డి గారిని ఆపడం మా వల్ల కాదని పోలీసులు సైతం ఎక్కడికక్కడ బారిగర్లు ఎంత పెట్టినా ఎత్తి పారేసేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకరు కాదు, ఈ గద కాదు, లక్షల సంఖ్యలో జన సమీకరణ జరుగుతున్న విధానం చూస్తుంటే ఇది సామాన్యులు ఎవరు కూడా డబ్బులు ఇచ్చి జనాలను పిలిపించాల్సిన అవసరం లేదని స్వతహాగా జనాలు వాళ్ళు తెలుసుకొని వాళ్ళు రావడమే ఇక్కడ ఆశ్చర్యం కలుగుతుంది. దీనికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. కూటమి ఎంత ఒక బంతిని కిందికి కొట్టాలని చూస్తే అదే బంతి అంత పైకి ఎగిరిసెగిసి పడుతుంది. ఇప్పుడు అలాగే మారింది జగన్మోహన్ రెడ్డి గారిపై అభిమానం. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానాన్ని తొక్కాలనో, జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కాలనో గతం నుంచి, అంటే కొన్ని ఏళ్ళుగా జరుగుతున్న ఒక మహాయుద్ధంలో భాగంగా ఆయన గెలుచుకుంటూ పోతున్నారు. కిందికి కొట్టే బంతి ఎంత పైకి లేస్తుందో అంతే హైట్గా తన నిర్మాణాన్ని చేసుకుంటూ పోతున్నారు. ఇక ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు గారి ఇంటి దగ్గర నుంచి మాట్లాడుతూ ఆయన ప్రసంగంలో పోలీసుల తీరును, ప్రభుత్వ అరాచకాలను ఎండగట్టిన తీరు నేరుగా ఢిల్లీ పెద్దల దగ్గరకు కూడా చేరిందిట. సమాచారం ప్రకారం దేశ ప్రధాని మోదీ గారి కార్యాలయం నుంచి చంద్రబాబుకు ఫోన్ కాల్ కూడా వెళ్ళవచ్చు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎప్పటికప్పుడు ఆరాధిస్తూ ఉంటారు, ఎప్పటికప్పుడు దానిపై అధ్యయనం చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందనేది ప్రశ్నిస్తారు. అలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు చంద్రబాబు ఖచ్చితంగా ప్రెషర్లో పడిపోక తప్పదు. ఈ అరాచకాలను కప్పిపుచ్చుకోవడానికి కూటమి ప్రభుత్వం తెచ్చిన లడ్డూ వివాదం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఎంత దారుణంగా అట్టర్ ఫ్లాప్ అయిపోయిందంటే
కేంద్రంలో ఉన్న ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఏ లాంటి అతిపెద్ద సంస్థలు ఇచ్చిన రిపోర్టునే ఇక్కడ తప్పుపడుతూ చంద్రబాబు తన కొత్త కమిటీ అంటూ మరో అడుగు ముందుకేస్తున్నాడంటేనే తాను ఏ రకంగా ఏ తరహా దొరుకుడు తాను దొరికాడో అన్నది అర్థమవుతుంది. వాస్తవానికి చంద్రబాబు ఎప్పుడు కూడా తన తప్పును ఒప్పుకోడు. వాస్తవానికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఒక మాట చెప్పారు. అంబటి రాంబాబు నోరు జారి ఒక మాట అన్నది వాస్తవం. కానీ ఆయన వెంటనే దాన్ని గ్రహించి గంటలో ప్రెస్ మీట్ పెట్టి అలా అనకుండా ఉండాల్సింది, అలా అన్నాను నాకే బాధ అవుతుంది, అలా ఎలా అన్నాను అనేది అన్నాడు. దీన్నే చిత్తశుద్ధి అంటారు. ఎన్నడైనా చంద్రబాబు నాయుడు కానీ, ఎన్నడైనా పవన్ కళ్యాణ్ కానీ, ఎన్నడైనా నారా లోకేష్ కానీ, ఎన్నడైనా టీడీపీకి సంబంధించిన ఏ ఒక్కడు కానీ ఇంత నిఖచ్చిగా నిజాయితీగా ఒప్పుకొని ముందుకు పోయాడా? అది ఒక మాజీ మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు గారు నిజాయితీగా ఒప్పుకునే విధానం కావచ్చు. మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంత హుందాగా ఇంత నిజాయితీగా అలా ప్రెస్ మీట్ ముందు కోట్ల మంది చూస్తున్న లైవ్లో కూడా అలా అంత పర్ఫెక్ట్గా ఒప్పుకుని ముందుకు అడుగులు వేయడం అంటే ఇది ఎంత ధైర్యం ఉండాలి? ఇలాంటి వాళ్ళను నిజంగా ఓడించుకొని ఇలాంటి వాళ్ళను అవమానించుకోవడం అన్నది ఇది ప్రజలు చేసుకున్న తప్పు తప్ప మరొకటి కాదు. వాస్తవం ఏంటంటే ఇప్పటిదాకా చంద్రబాబు సాక్షాత్తు మీటింగ్లు పెట్టి మరి తిట్టిన దాఖలా లేదా? సాక్షాత్తు మీటింగ్లలో నారా లోకేష్ దారుణమైన బూతులు మాట్లాడిన రోజులు లేవా? ఇక పవన్ కళ్యాణ్ గురించి చెప్పాల్సిన పని లేదు. కొడకల్లారా రండ్రన్న కొడకల్లారా కొట్టుకుందాం, కాళ్ళతోనా చేతులతోనా కత్తులతోనా కర్రలతోనా అంటూ ఈ రకరకాల మాటలు వదిలిన వైన్యం మనం చూసాము ఈ పెద్ద మనుషుల దగ్గర నుంచి. అంటే అధికారం లేనప్పుడు మీ వైపు చూస్తే ఒకల మాదిరి, అధికారం వస్తే మీరు మాత్రం అన్నీ చక్కగా అయిపోయి మొత్తం ఒక చాలా నీతి నిజాయితీ పరులం అన్నట్టుగా బీడ్లప్ ఇవ్వడం ఎంతవరకు ధర్మం? ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి నిన్నటి పర్యటన దెబ్బకు గేమ్ మొత్తం మారిపోయింది. జగన్ను ఆపడం ఎవరి తరం కాదని, ఆయనకు వచ్చే ప్రజాదరణ ముందు మనం ఏమి చేసినా మన ఇమేజ్ డ్యామేజే తప్ప ఇమేజ్ పెరిగే పరిస్థితి ఉండదని ఢిల్లీ బాసులు ప్రెషర్ మొదలైంది. ప్రజా చైతన్యం మొదలైంది ఆంధ్రప్రదేశ్లో. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఏ ప్రభుత్వమైనా నిజంగా అది ప్రజలకు మంచి చేస్తుంది. కానీ ప్రజల చేత ఎన్నుకోలేనప్పుడు వేరే ఇతర రకాల దారుల ద్వారా ఎన్నికైన ఏ వ్యక్తులైనా అల్టిమేట్గా ప్రజలకు మంచి చేయరు. ఇది ప్రజలు గుర్తించాల్సిన పెద్ద వాస్తవం. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి అన్నట్టుగా ఉంది పరిస్థితి. తాజాగా జగన్ తన పర్యటనతో అంబటి కుటుంబానికి కొండంత అండగా నిలవడమే కాదు, కూటమి కోటలు పునాదులను కదిలించారు. ఇలాగే విచ్చలవిడిగా మీరు దాడులు చేస్తూ పోండి, మేము కూడా మా పవర్ఫుల్ విధానంతో మేము ఇలాగే ప్రశ్నిస్తూనే ఉంటాం. ప్రశ్నించడం ఆపడం మా తరం కాదు, మీరు ఆపడం మీ వల్ల కాదు. జగన్ అనవసరంగా మీరు గెలుక్కొని గిచ్చుకొని జగన్ ఈజ్ బ్యాక్ అనేలా తలపించే సీన్లు మీరు ఇప్పుడే మొదలు పెడితే అది మీ పరాకాష్ట, అది మీ నష్టానికి దారితీస్తుంది తప్ప అదేదో మీకు మంచి కోసమో మీ ఇమేజ్ను 10 రెట్లు పెంచే దానికోసమో కాదు. జగన్మోహన్ రెడ్డి గారి 40 నిమిషాల ప్రసంగం నిజంగా కూటమికే కాదు ప్రత్యర్థులకు వణుకు పుట్టించేలా ఉంది. ఇదే మాదిరిగా మీరు చేసే ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుందని, రేపొద్దున మా వాళ్ళు ఎవరు కూడా దెబ్బతిన్న మావాడు ఎవడు కూడా వద్దురా ఊరుకోండ్రా అన్నా కూడా ఊరుకునే పరిస్థితి ఆ రోజుల్లో ఉండదని, అప్పుడు ఆపడానికి మా చేతుల్లో కూడా ఏం పరిస్థితి ఉండదని. ఎందుకంటే మీరు కొట్టిన దెబ్బలు చాలా భయంకరమైన దెబ్బలు కాబట్టి ఆ దెబ్బతిన్నవాడు ఖచ్చితంగా బాధతో రగిలిపోతుంటాడు. కాబట్టి ఆ రగిలిపోయిన మనిషిని కాపాడడంలో కనీసం వాడిని ఆ ఆవేశం ఆపడంలో మా మాటలు కూడా వాడు లెక్క చేసే పరిస్థితి ఉండదు. అలాంటి పరిస్థితి మీరు ఇదిగో ఇలా చేస్తున్న కార్యక్రమాల ద్వారానే వస్తున్నాయి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.